సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ కూల్ కూల్ ఫలుదాని తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఇప్పుడు చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ నా వీడియోని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ ఆదరణ, మీ ప్రేమ నాతో ఎప్పుడు ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్లోకి మరి ఏం తిన్నారు? బ్రేక్ఫాస్ట్ నాది కూడా అయిపోయిందండి. మరి సండే స్పెషల్స్ ఉంటాయి కదా, ఏం చేసుకున్నారు ఈరోజు? ఏం చేసుకుంటున్నారు? నేను సండే స్పెషల్ గాను ఈరోజు ఫలుదా చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో. కూల్గా లంచ్ అయిపోయినాక మరి మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ తింటాం కదా, ఆ టైంలో ఫలుదా తింటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. మా ఏరియాలోను, మా ఊర్లో ఎక్కువగా బళ్ళు ఉంటాయి. ఫలుదా బళ్ళు, అలాగే బాదంగిరి బళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అక్కడ నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మెయిన్ రోడ్ అది నేను అక్కడ తాగుతూ ఉంటాను ఫలుదా. అక్కడ కనుక్కున్నాను అనమాట. ఎలా చేస్తారు, మన ఎదురు కూడా చేస్తారు కదా ఫలుదా. వాళ్ళు చేసేటప్పుడు చూశాను. ఏ విధంగా చేస్తారో సేమ్ బండి మీద ఏ విధంగా చేస్తారో అదే విధంగా మనం కూడా చేసుకుందాం. మరి వచ్చేసేయండి మనకి చిన్నగా చూసేద్దరు. కానీ ఫలుదా చేసుకోవడానికి మొదటగా సేమియాలండి. ఈ సేమియాలు తీసుకున్నాను 1/2 కప్పు. వీటిని ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదిగో కళాయి తీసుకున్నాను, ఒక బౌల్. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుందాం, 1/2 జగ్గు వాటర్ వేసుకుందాం. బాయిల్ అయినాక అప్పుడు సేమియాలు వేసుకుందాం మనం. వాటర్ మరుగుతున్నాయండి. 1/2 కప్ సేమియాలు తీసుకున్నాం కదా, వేసేసుకుందాం. ఇలా మెత్తగా ఉడికించుకుందాం అండి. ఉడికించుకున్నాక అప్పుడు దింపేసుకుందాం. సేమియాలు మెత్తగా ఉడికిపోయినండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సేమియాల్ని వడగట్టేసుకుందామండి. ఇలా వడగట్టేసుకొని మనం ఇలా వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా వడగట్టేసుకొని ఇందులో మనం చల్లని నీళ్లు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అప్పుడు విడివిడిగా ఉంటాయన్నమాట. చల్లని నీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, 1/2 లీటర్ పాలను కాచుకుని ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా కూలింగ్ ఉన్నాయి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుందాం. వేసుకొని మీ ఇష్టం, మీ తినే దాన్ని బట్టి బాగా కలుపుకుందామండి. ఇలాగా బాగా కలుపుకున్నామండి. పాలలో పంచదార వేసుకున్నాం కదా, ఇది రోజ్ సిరప్ అండి. ప్రతి సూపర్ బజార్లోనూ ఎక్కడ దొరుకుతుంది రోజ్ సిరప్ అంటే ఇస్తారు. ఇందులో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువ వేసుకుంటాం మంచిది. పాలలో 1 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ వేసుకుందామండి. వేసుకొని ఈ రోజ్ సిరప్ ఇదిగో మనం ఇలాగా మీకు ఎంత కావాలో అంతా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కలుపుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి సబ్జా గింజల్ని నేను 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇదిగో ఒక గుప్పుడు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇవి అలాగే ఇవి బాదము, జీడిపప్పు ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇవి టూటీ ఫ్రూటీ అందులో వేసుకోవడానికి. ఇప్పుడు మన ఫలుదాని రెడీ చేసుకుందాం. మరి ఇప్పుడు మనం 2 గ్లాసెస్ని తీసుకున్నామండి. అందులో ఇప్పుడు ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకుందాం. 1 స్పూను సేమియాని వేసుకుందాం. ఇలా అలాగే కొన్ని టూటీ ఫ్రూటీని ఇలా వేసుకుందాం. మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుందాం. ఇలాగా కొన్ని జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసుకుందాం. ఇలాగా కొంచెం రోజ్ సిరప్ అని ఇలా వేసుకుందాం. కొంచెం ఇందులో కొంచెం మళ్ళీ ఇంకో లేయర్ సబ్జా గింజలు వేసుకుందాం. ఇలా గ్లాస్లో ఇలా 1 by 1 వేసుకుంటా పోవాలండి. తర్వాత టూటీ ఫ్రూటీని ఇలా, అలాగే జీడిపప్పు, బాదం పప్పుల్ని ఇలా, మళ్ళీ ఇప్పుడు సేమియాని వేసుకుందామండి లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇప్పుడు మళ్ళీ సబ్జా గింజలను వేసుకొని ఇలా ఇప్పుడు మనం రోజ్ సిరప్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పాలను వేసేసుకోవాలండి. ఇలాగా ఇలా వేసేసుకొని చాలా చల్లని స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండి ఇందులో. ఇదిగో ఇలా మనం వేసేసుకొని చక్కగాను ఐస్ క్రీమ్. దీని మీద మళ్ళీ బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ ఇలా వేసుకొని దీని మీద ఇలా రోజ్ సిరప్ వేసుకోవడం అండి. ఇంతే, ఇదే ఫలుదా అండి. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? ఈ సమ్మర్లో చాలా చల్లగా తినేయచ్చండి హ్యాపీగా. అదిగో దగ్గర నేను చూపిస్తున్న చోట మన ఫలుదా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లోనే హ్యాపీగా ఫలుదా ఎలా తయారు చేసుకున్నామో. చాలా సింపుల్ కదా, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. అన్ని తెచ్చి పెట్టుకున్నాం అంటే కనుక ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో. చల్లగా కూల్గా
మరి తినేయొచ్చు కదా! మరి అలాగే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైమ్ గనక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే నా వీడియో అంత ఎక్కువగా అందరికీ చేరుతుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా! చాలా సూపర్‌గా ఉంటుందండి. నాకు తెలుసు. మరి అయినా గానీ తినాలి కదా! ఇది చూపించాలి మీకు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఐస్ క్రీమ్ వేసుకున్నాం. అన్నీ వేసుకున్నాం. తీయగా మరి అమ్మా! అబ్బా! సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేను బండి మీద తినేదానని చెప్పాను కదా! అదే టేస్ట్, అదే ఫ్లేవర్. చాలా బాగుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.